శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. మీనరాశి వారికి గుండె పగిలే వార్త. జనవరి 2 గురువారం మీనరాశి జాతకులకు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మీనరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి. కొత్త పనులను నిర్వహించడం ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజు అని చెప్పుకోవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆడ స్నేహితుల నుండి పని పొందవచ్చు. ఈ రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉన్నాయి. సామాజిక రంగంలో మీ కీర్తి పెరుగుతుంది. పిల్లలతో అనుబంధం బాగుంటుంది. భార్య కుమారుల నుండి సంతోషకరమైన వార్తలు అందుతాయి. వివాహం పట్ల ఆసక్తి ఉన్నవారికి వివాహ అవకాశాలు లభిస్తాయి. మీరు యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ గోప్యతల్లో జోక్యం చేసుకునే వారి నుండి మీరు దూరాన్ని పాటించాలి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి యొక్క మాటలు వినడానికి మరియు అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. జనవరి 2 గురువారం మీరు వ్యాపారం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఈ రాశి వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. వ్యాపారం చేసే వ్యక్తులు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఆర్థిక ప్రయోజనాలు, బాధ్యతని పొందుతారు. కొత్త వ్యక్తులకు బాధ్యతలు వస్తాయి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. ఈ రోజు ఏకాగ్రతతో పనిచేస్తే గొప్ప ఫలితాలను సాధించవచ్చు. ప్రజా సంక్షేమ పథకాలకు డబ్బు ఖర్చు చేస్తారు. కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కాగలదు. భాగస్వామి సంబంధిత ప్రాజెక్టులన్నిటినీ చక్కగా పూర్తి చేస్తారు. కెరీర్ పరంగా ఈ రోజు మీకు మంచి రోజు కాబోతుంది. ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు. మీకు మరింత బాధ్యత ఉంటుంది. కానీ మీరు మీ పనిని సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీ డబ్బును పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు కొంత ప్రత్యేక స్థానాన్ని పొందవచ్చు. ఇది మీ ప్రజల మద్దతును కూడా పెంచుతుంది. మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకోకుండా ఉండాలి. గ్రహాల స్థితి మీ ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది. మీరు బిజీగా ఉన్నప్పటికీ మీకు కావాల్సింది చేయడానికి కొంత సమయం కేటాయించండి. దీనితో మీరు మీ పనిపై బాగా దృష్టి పెట్టగలుగుతారు. పోటీకి సిద్ధమయ్యే వ్యక్తులకు సమయపాలన చాలా ముఖ్యం. ఒత్తిడితో కూడిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఓపిక పట్టండి. ఇతరుల విషయాలు ఎక్కువగా జోక్యం చేసుకోకండి. పిల్లల సంస్థ మరియు కార్యకలాపాలను విమర్శించవద్దు. వారికి మార్గదర్శకత్వం చేస్తూ ఉండండి. ఆర్థిక సంబంధిత విషయాలను వాయిదా వేయండి. వ్యాపారంలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించే పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. ఆన్లైన్ వ్యాపారం చేసే వ్యక్తులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు తమ పనిలో పొరపాట్ల వల్ల ఇబ్బందులు పడవచ్చు. వైవాహిక సంబంధాలు మధురానుభూతి ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో ఒకరి భావాలు ఒకరు గౌరవించుకుంటారు. గ్యాస్ మరియు మలబద్ధకం కారణంగా రోజువారీ దినచర్య దెబ్బతింటుంది. ఈ రోజు మీరు కొన్ని కొత్త పనుల నిమిత్తం బయట ప్రయాణం చేయవచ్చు. ఈ రోజు మీ పురోగతికి ఆటంకం కలిగించే పాత వివాదాన్ని ముగించడానికి ప్రయత్నించండి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు మతపరమైన యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. స్థలం మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఈ రాశివారు సాయంత్రం వరకు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. మీరు కార్యాలయంలో సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు. ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు మీరు మీ హాలిడే సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపవచ్చు. ఆరోగ్య విషయంలో ఈ రోజు చాలా మెరుగ్గా ఉంటుంది. చాలా కాలంగా ఏదైనా సమస్య ఎదుర్కొన్నట్లయితే ఆ సమస్య ముగియవచ్చు. మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి సాయంత్రం వరకు కొన్ని మంచి శుభవార్తలు అందుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గొడవలకు దూరంగా ఉండండి. చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి. ఈ రోజు ఈ రాశి పెద్దలు యువతను చూసి చూడనట్టుగా వదిలేయండి. అదేవిధంగా ఈ రాశి వారు గొడవలకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితంలో చిన్న విషయాలకు గొడవలు రావచ్చు. కావున ఈ రోజు మాట్లాడేటప్పుడు మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చేసి 3. అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ. రంగు
మీరు ఏ విధంగా అయితే ఇష్టపడతారో ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలితాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్నేహితులకు బంధుమిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.